నారాయణ అయ్యప్ప విఠలే హరి నారాయణ స్వామి పాక విఠలే హరి నారాయణ సుబ్రహ్మణ్య విఠలే హరి నారాయణ గట్టిగా ఎంత నారాయణ నామం జపిస్తే అంత మోక్షం లభిస్తుంది. అజామిలుడు అని ఒక ఉంటాడు, వాడు చేయని తప్పు లేదు, వాడు అన్ని తప్పులు చేస్తాడు, పాపాలు కాదు పాతకాలు చేస్తాడు వాడు. కాకపోతే వాడు చేసిన ఒక మంచి పని ఏంటంటే వాని కొడుకు నారాయణ అని పేరు పెట్టుకుంటాడు, మందు తాగుతాడు, అన్ని చేస్తాడు. నారాయణ మందు తీసుకురా, నారాయణ మందు తీసుకురా, ఇదే పని అంది. కాకపోతే ఎప్పుడు కొడుకు మీద ఎక్కువ ప్రేమ, నారాయణ 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 అంటూనే ఉంటాడు. చనిపోయేటప్పుడు కూడా ఆయన కొడుకుని తలుచుకుంటూ చనిపోతాడు, నారాయణ నారాయణ అనుకుంటా. అయితే యమదూతలు వస్తారు చేసిన పాపాలకు తీసుకుపోవడానికి, కానీ అప్పుడే విష్ణు దూతలు వచ్చి వాని వైకుంఠంకు తీసుకెళ్ళిపోతాడు. అయ్యో మరి వీడు చేసిన పాపాలు ఏమైపోయినాయి అంటే వాడు నారాయణ అనే నామాన్ని జపించిండు. ఎట్లా జపించిండు అని అనవసరం, నారాయణ అంటే పాపాలు కాదు పాతకాలు కూడా నశించకూడదు. కాబట్టి నారాయణ నామానికి అంత పవర్ ఉంటుంది, కాబట్టి గట్టిగా జపించాలి. పాండురంగ విఠలే హరి నారాయణ అయ్యప్ప విఠలే హరి నారాయణ కొండగట్టు విఠలే హరి నారాయణ అన్నవర విఠలే హరి నారాయణ యాదాద్రి విఠలే హరి నారాయణ 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 లక్ష్మీ నారాయణ భగవానికి. విఘ్నేశ్వరుడు విష్ణుమూర్తికి మేనల్లుడు. ఒకసారి వైకుంఠానికి తీసుకెళ్తాడు విష్ణువు. తీసుకెళ్తే పిల్లడు కాబట్టి ఆడుకుంటాడు, ఆడుకుంటూ ఆడుకుంటూ విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని మింగేస్తాడు. సుదర్శన చక్రం చాలా పవర్ఫుల్ ఆయుధం. అది విష్ణుమూర్తి ఒకసారి వదిలిపెడితే, విష్ణుమూర్తి అంటే నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు ఇవన్నీ, ఒకసారి అది వదిలిపెడితే 14 లోకాల్లో ఎక్కడున్నా వాళ్ళ తల తీసుకొని వస్తుంది. మనుషులదైనా దేవతలది కూడా తీసుకొని వస్తుంది.